అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రతివారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం. దాంతోపాటుగా సమయము, ఆసక్తి, అవకాశం అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున శివాలయ సందర్శన చేయగలిగితే చేయండి. లేనట్లయితే శివుడికి సంబంధించిన శ్లోకాలు లాంటివి, అష్టోత్తరాలు లాంటివి ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. కనుక శివుడి యొక్క నామాలు, అలాగే శివుడికి సంబంధించింది ఏదైనా సరే వినడం, లేకపోతే చేసుకోవడం, లేకపోతే దేవాలయ సందర్శన, వీటన్నిటి వల్ల అనుకూలతలు ఏర్పడతాయి. అలాగే దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం కూడా చాలా 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 మంచిది. కనుక అది చేసుకున్నా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఒకవేళ అలా చేసుకోలేకపోయినా విన్నా కూడా చాలా వరకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కనుక వీలైనంత వరకు ఈ కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు మీకు అనుకూలతలు అనేది ఇవ్వడానికి అవకాశం అనేది మనం ఇక్కడ భావించవచ్చు. నమస్కారం.